ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిజమే, దుఃఖపడుతున్నామేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆయన వాగ్దానం మనకు సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఓదార్చబడతావు తప్పకుండా. ఆయన కన్నీటిని చూసి ఆయన ఊరకుండే దేవుడు కానే కాదనమాట. కన్నీటికి జవాబిచ్చే దేవుడు. మన కన్నీటిని చూసి ఆయన ఎంతగానో కనికరించే దేవుడు మనకు ఆయన. కాబట్టి ఈరోజు నువ్వు దుఃఖపడుతున్న ప్రతి దుఃఖానికి ఒక జవాబు అంటూ ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. కన్నీటి బాష్ప బిందువులను నిజమే ప్రభా, ఆయన లెక్కలో బుడ్డిలో దాచుకునే దేవుడంట. నిజమే కదా, ఆయన యొద్ద మన యొక్క కన్నీరు దాచిపెట్టబడి ఉంటుందంట. ఎవరైనా గుర్తించుకోకపోవచ్చు, కానీ తోటివారు, బంధువులు, ఆత్మీయులు, ఇంట్లోని వారు గుర్తించుకోపోవచ్చు, కానీ ఆ కన్నిటిని కానీ దేవుడు తన యొక్క బుడ్డిలో ఆయన దాచిపెట్టుకుని ప్రతి దినము ఆయన దాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడంట. అందుకని నీ కన్నీరు వృధా అయిపోతుందని, కన్నీరు వ్యర్థంగా పోతుందని అనుకోవద్దు, కానీ అది దేవుని దగ్గర ఒక విలువైన సాక్ష్యము కొరకు, ఒక విలువైన కట్టడంగా, ఒక విలువైనటువంటి ఒక బుడ్డిగా ఉండబోతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఆయన దానిని చూసినప్పుడల్లా నేను జ్ఞాపకం చేసుకుని కార్యం కొరకు ఆతృత పడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీ కన్నీరు వృధా కాదు అని అంటున్నాడు. నువ్వు కన్నీటి విరుచుట నేను చూచి తిని అంటాడు దేవుడు. నువ్వు కన్నీరు కారడం ఎవరు చూసినా చూడకపోయినా చూస్తుంటాడు. రహస్యంగా కన్నీరు కారుస్తుండడం చూస్తూ ఉంటాడనమాట. కాబట్టి నీ ఆలోచన, నీ తలంపులను పక్కన పెట్టి ఆయన నీ కొరకు చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, తప్పకుండా ఓదారుస్తాడని చెప్తున్నాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు, వారు సమాధానపరచబడతారు, వారు ఆశ్రయం పొందుతారు, ఆనందం పొందుతారు. నీ దుఃఖాన్ని నాట్యంగా మారుస్తానని చెప్పిన దేవుడు ఆయన. అలాగే కన్నీటికి జవాబిచ్చే దేవుడు అనమాట. దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడంట. ఆనందంతో గంతులు వేసే విధంగా నేను మారుస్తాడట. మరి అటువంటి కృప మనందరికీ వచ్చేలాగున దేవుని అడుగుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క సమయంలో ప్రభా యేసయ్య, నీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు దేవుడు. తండ్రి నీకు వందనాలు. మేము ఎవరమైతే దుఃఖంతో, వేదనతో ఉన్నాం, వారందరూ ఆ సమాధానం పొందుతున్నందుకు, ఆదరణ పొందుతున్నందుకు, ఓదార్పు పొందుతున్నందుకు, మేలు పొందుతున్నందుకు, సహాయం కలిగినందుకు కూడా వందనాలు చేస్తాం. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా అయా తన వారి యొక్క ఆర్థిక విషయాల్లో, అనారోగ్య విషయాలలో, తండ్రి కుటుంబ విషయాలలో సమాధానం లేకుండా ఉంటూ తండ్రి నిన్ను అడుగుతున్నారు, వారందరికీ దీర్ఘాయుష, కృపా, కాపుదల, క్షేమం, సమాధానం, సంతోషం, నెమ్మది దయచేసి మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో, మరి ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకునే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.